భార్యతో సంసారం చేసి పిల్లలు గాని ఉన్నన్నాడు సంభోగ ధర్మములు ఉండాలనుకునే వాళ్ళు మాక్సిమం పద్మాసనం జోలికి పోకూడదు. వజ్రాసనం జోలికి పోకూడదు. మాండూకాసనం గాని, మర్కటాసనం గాని కొన్ని ఆసనాలున్నాయి. ఈ ఆసనాల జోలికి పోకూడదు. ఉచితాసనం, ఉచితాసనం అన్నిటికన్నా శ్రేష్టమైనది కూర్చోవడం. వీటితో పాటు ఇంకొక 3 ఆసనాలున్నాయి. సైడ్ ఎఫెక్ట్ రాకుండా. అంటే ఈ బొడ్డు కింది భాగం వరకు ఆసనాల ప్రభావం ఎక్కువైతది. మూలాధార చక్రం మీద ఎక్కువ దాని రిప్రజెంటేషన్ ఎక్కువుంటదనమాట. అంటే ప్రధానంగా 4 ఆసనాలు చెప్పిర్రు సంసారికులొకరు. ఆ 4ని కూడా మంత్ర తీవ్రతను బట్టి అవలంబన చేసుకోవాలి. ఆ 4 కూడా మంత్ర తీవ్రతను బట్టి పాటించాలి. అందరికీ మాలాంటి హఠయోగులకు, మీలాంటి వాళ్ళకు, చిన్నపిల్లలకు, బ్యాచిలర్స్‌కి, వృద్ధులకు కూడా ఉపయోగపడేది సుఖాసనం. అట్లా కూర్చోవడం. ఆ సుఖాసనంలో కూడా పురుషుడైతే కుడి కాలు పైకొచ్చేటట్టు, మహిళ అయితే ఎడమ కాలు పైకొచ్చేటట్టు కూర్చో. వేలి ముద్రల్లో అంటే కరముద్రలు అంటారు. ఇవి పాదముద్రలు, పాదాసనములు కరముద్రలు ఇవి. కరముద్రలో జ్ఞానముద్ర, ప్రాణముద్ర, అగ్నిముద్ర, ఇవి భూముద్ర, ఇవి శ్రేష్టమైనవి 5. వీటి మినహా వాడవలసి వస్తేనేమో వాటిలో కూడా అందులో తాంత్రిక మంత్రాలకు వేరే ఉన్నాయి, వైదిక మంత్రాలకు వేరే ఉన్నాయి. ఇవేవి కాదు, ఓన్లీ ఆత్మనియుక్త ధ్యానానికి మళ్ళీ లింగ, యోని, యోని ప్రబంధక, మూలసూత్ర యోని ఇవి వేరే వస్తాయి. కానీ ముద్ర పట్టి ఆసనంతో చేసే జపంకి వేగం ఎక్కువ ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ వే. దాని లెవెలే వేరే ఉంటుంది. దాని మోడే డిఫరెంట్. అది ఛానల్ చాలా డిఫరెంట్ అవుతుంది. లోగడలో ఎవరు ఏం చేసినా కూడా ముద్ర పట్టే చేసేవాళ్ళు. కుడి చేత్తో మాల తిప్పుతున్నా ఎడమ చేత్తో ముద్ర ఉండేదే, కంపల్సరీ ఉండేది ఋషులకైనను. వాటి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. మహత్తరం కూడా చాలా ఉంటుంది అందులో.